దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. మహాగణుడు, మహోన్నతుడు ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారి శిలువ శ్రమల ధ్యాన కోడిక ఈరోజు 28వ రోజు ప్రారంభం జరుగుతుంది. అందరూ కూడా దయచేసి వెంటనే చర్చికి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ఈనాడు క్రమం తప్పకుండా వస్తున్నారు. ఆ యొక్క ఘనతను పోగొట్టుకోకండి. అందరూ ప్రభు సన్నిధికి రండి. కృపమయుడు, దయమయుడు క్రీస్తు యేసు దయలో కృపలో భద్రపరచబడి ఆయన అనుగ్రహించేటువంటి ప్రేమను, కరుణను, దయను ప్రతి ఒక్కరూ పొందుకోవాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ప్రార్థన చేద్దాం. కృపమైన, దయమైన రక్షకుడ మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. 28వ రోజు క్రీస్తు ప్రభు శిలువ శ్రమల ధ్యాన కోడికను ఆశీర్వదించండి. ఆద్యంతము మీ సన్నిధి మాతో ఉంచండి తండ్రి. ఈ వాక్యం వినిచిన ప్రతి బిడ్డను ప్రేమించి ఆశీర్వదించండి. దూర ప్రాంతాల్లో వినిచిన బిడ్డలు దీవించండి. మా యూట్యూబ్ ఛానల్ ద్వారా వినిచిన బిడ్డలు దీవించండి. నైనా సంఘాన్ని బలపరిచి, దృఢపరిచి ప్రభు నామాన్ని ప్రస్తుతించే బిడ్డలుగా, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా, ఆయన విధేయతలో లోబడేవారుగా ఉంచండి. బిడ్డలందరినీ ప్రేమించండి, ఆశీర్వదించండి. ఈ కూడిక దేవునికి మహిమకరంగా, బిడ్డలకు ఆశీర్వాదంగా దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అమూల్యమైన కృపగల నామములో అందరికీ కూడా ఈ 28వ రోజు క్రీస్తు ప్రభు శిలువ శ్రమల ధ్యాన కోడికకు ప్రేమతో మా చర్చ నుంచి ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాం. ఇన్ని దినాలు క్రమం తప్పకుండా వస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభు కృప తోడు మీతో సదాకాలం తోడై ఉండుగా. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఆయన దూరము నుండి నరులను ఎరుగును అనే దేవుని వాక్యం. ఆయన మంచివారిని చూస్తున్నాడు, చెడ్డవారిని చూస్తున్నాడు. అయితే అందరినీ ప్రేమిస్తున్నాడు. ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను తన కరుణ కృపను కుమరిస్తూ ఉన్నాడు. మంచివాళ్ళ పొలాల్లోనే వర్షం పడి చెడ్డవాళ్ళ పొలాల్లో వర్షం పడకపోవడం ఎన్నడైనా చూశారు. అలాగే మంచివాడికి సూర్యరశ్మి తగిలి చెడ్డవారికి తగలకపోవడం ఎన్నడైనా చూశారు. అందరినీ ప్రేమించే దేవుడు రాత్రి మనందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. నిర్ణయం మాత్రం ఆయన తీసుకుంటాడు. కొందరినేమో బడా నమ్మకమైన మంచి దాసుడా,
అని పిలుస్తారు ఆయన. కొందరినేమో సోమరివైన చెడ్డదాసుడా. ఈ రెండు పిలుపులు యేసు ప్రభు వారి. నమ్మకమైన మంచి దాసుడా, సోమరివైన చెడ్డదాసుడా. ఈ పిలుపుల్లో ఏ పిలుపు మనకు కావాలి? దేవుని చేత పిలువబడే పిలుపులవి. దేవునికి నమ్మకంగా ఉంటే నమ్మకమైన మంచి దాసుడా అనేస్తాడు ఆయన. అది మనకు ఘనత, ఆశీర్వాదం. చెడ్డవారమైతే సోమరివైన చెడ్డదాసుడా. ఎవరు సోమరి అంటే వాక్యం విని కూడా ఆచరించిన వారు సోమరు. దేవుడు చెప్పినవి పాటించకుండా ఉండేవారు సోమరు. దేవునికి అవిధేయులుగా జీవించి ఇష్టానుసారం ప్రవర్తించేవారు సోమరు. ప్రభు దృష్టిలో అంత వ్యత్యాసం ఉంది. దీంట్లో మనం ఏ తరగతికి చెందిన వారమో జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఈ భూలోకంలో ఉన్నప్పుడు యేసు ప్రభు వారు ఒక పరీక్ష పెట్టారు. ధనవంతుడితో పోల్చుకొని తనంతాను పోల్చుకొని పరీక్ష పెట్టారు. పరలోక రాజ్యం అని ప్రారంభించారన్నమాట. పరలోక రాజ్యం అనగానే మనందరికీ ఎంతో సంతోషం. పరలోక రాజ్యం ఒక మనుష్యుడు దేశాంతరానికి ప్రయాణమై తన దాసులను పిలిచి ఆస్తిని వారికి అప్పగించినట్లు ఉంటుందట. చూద్దామా? మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 14వ వచనం. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరములకు ప్రయాణమైపోయి తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. చిన్న ప్రార్థన చేద్దాం. అత్యంత కృప కనికరము కలిగిన గొప్ప దేవానికి స్తోత్రాలు. ఈ రాత్రి మీరు మాకు అనుగ్రహించిన వేద సత్యం మాకెల్లరికూ దయచేయండి. దాసుని మరుగుపరిచి మీరు మాట్లాడండి. ప్రభువా, మీరు మాట్లాడితే మాకు ఆశీర్వాదం. మనుషులైన మీ సేవకులను మరుగుపరిచి మీరే మాట్లాడండి. బిడ్డలందరికీ కూడా వాక్యం విన్న సంతృప్తిని, సంతోషాన్ని అనుగ్రహించబోమని జీవాధిపతి రక్షకుడు యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదొక పరీక్ష. అది పరలోక రాజ్యపు పరీక్ష. పరలోక రాజ్యం ఎలా ఉంటుంది అనేది వివరంగా చెప్పేస్తున్నారు ఇక్కడ. ఒక మనుషుడు దేశాంతరానికి, వేరే దేశానికి ప్రయాణమై వెళ్తూ తన దాసులను, సేవకులను పిలిచి ఆస్తిని అప్పగించినట్లు ఉంటుంది. ఈ ఆస్తి ముగ్గురికి అప్పగించినట్లుగా వ్రాయబడి ఉంది. ఈ ముగ్గురులో ఎవరి సామర్థ్యం చొప్పున వారు తమ పనితనాన్ని చూపిస్తారని ఆశతో ఇచ్చాడండి. ఆయన ఇచ్చే వాటిని తలాంతులు అంటారు. టాలెంట్స్, తలాంతులు. తలాంతులు ఇచ్చిన సామర్థ్య పరీక్ష. మిలిటరీకి వెళ్ళాలన్నా సామర్థ్య పరీక్ష కావాలి కదా. హైటు, వెయిటు, చెస్ట్, హై జంప్, లాంగ్ జంప్, రన్నింగ్, ఇవన్నీ ఉన్నాయి కదా. సామర్థ్యం. ఒక జాబ్ రావాలన్నా ఇంటర్వ్యూలో నీ సామర్థ్యాన్ని వెతుకుతారు. నీ కెపాసిటీ ఎంతవరకు సమర్థుడవో పరిశీలిస్తారు. అలాగే ప్రభు అయిన యేసు మన యొక్క సామర్థ్యాన్ని పరీక్షిస్తున్నాడు. ఇదిగో ఇక్కడ చెప్పబడిన వాక్య భాగం కూడా అదే. ఈ ముగ్గురు వ్యక్తులకు ఇస్తున్నాడు తన యొక్క ఆస్తిని. ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు, ఒకరికి 1. ఎవరి సామర్థ్యము చొప్పున
వారికి ఇచ్చి వెంటనే దేశాంతరానికి వెళ్ళాడు. ఇది నిరీక్షించే టైం. నేను ఇచ్చిన సొమ్ముతో మీరేం చేస్తారు? ప్రభువారు ఇక్కడ తలాంతులు అన్నారు. నీకు ఇవ్వబడిన తలాంతులు నీ బిడ్డలే. దేవుడు నీకు ఇచ్చిన బిడ్డలను ఎలా పెంచుతూ ఉన్నావు? అది తలాంతు. దేవుడు నీకు ఇచ్చినటువంటి ప్రాపర్టీ, ఇల్లు కావచ్చు, పొలం కావచ్చు, దాన్ని ఎలాగా కాపాడుకుంటున్నావు, అభివృద్ధి పరుచుకుంటున్నావు. ఇంగ్లీష్లో దాన్ని టాలెంట్ అంటారు. అలాగే కొంతమందికి పాటలు పాడే టాలెంట్, కొంతమందికి వాక్యం చెప్పే టాలెంట్, కొందరు చదివే టాలెంట్, కొందరు ప్రార్థించగలిగినటువంటి టాలెంట్. దేవుడు మనకి ఇచ్చినటువంటి తలాంతులు అని పేరు. అందుచేత నీకు ఇవ్వబడిన నీ బిడ్డలు నీకు ఒక తలాంతు, వాడిని ఎలా పెంచుకుంటున్నావు? దేవుడు తర్వాత చూస్తాడు. నువ్వు లెక్క చెప్పాలి. ఊరికి ఇచ్చేసారు అనుకోవద్దండి. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ చిల్డ్రన్ అండ్ దేర్ బిహేవియర్. వాళ్ళని ఎలా పెంచావు, వాళ్ళు ఎలా అభివృద్ధి చెందారు, ఇదంతా కూడా దేవుడు మనల్ని పరీక్షించడానికి ఇచ్చి పరీక్షిస్తున్నాడు. గమనించండి. అబ్రాహాం అయితే ఇవ్వక పరీక్షించాడు, బిడ్డలు ఇవ్వకుండానే పరీక్ష అబ్రాహాంది. ఎన్నాళ్ళు నాతో ఉంటాడా? అదొక పెద్ద సుదీర్ఘమైనటువంటి పరీక్ష. ఆ పరీక్ష తర్వాత ఇంకొక జటిలమైన పరీక్ష. ఇచ్చిన బిడ్డల్ని నాకు బలిపీఠం మీద బలిచ్చే అన్నాడు. అది ఎంత పరీక్ష అండి! ఆ పరీక్షలన్నీ తట్టుకున్నాడు ఆ మహానుభావుడు. అబ్రహాం విశ్వాసులకు తండ్రి అనే దేవుడి చేత పిలువబడిన వాడు. కాబట్టి ప్రియమైన సంగమా, ఇక్కడ మనం గమనిస్తే ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు, ఒకరికి 1 తలాంతు. దేవుడు నీకు ఇచ్చిన తలాంతు ఏం చేస్తున్నావు? నీకు దేహదారుణ్యం, ఆరోగ్యం అనే తలాంతు ఇచ్చాడండి. నీ సామర్థ్యాన్ని బట్టి నీ ఆరోగ్యాన్ని ఎలా పరిరక్షించుకుంటున్నావు? ఓ ప్రక్క సైతాను పడద్రోయాలని విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటుంది, పడగొట్టాలని చెప్పి. ఈ 5, 3, 1 ముగ్గురు ఈ గ్రంథంలో ఈ అధ్యాయులు మనకు కనిపిస్తున్నారు. ఇచ్చి దేశాంతరం వెళ్ళిపోయాడు, కనుమరుగైపోయాడు. చూద్దాం, కొంతకాలం వారికి ఇవి ఇచ్చి చూద్దాం, ఇచ్చి చూడమని. అలాగే ఫిలిప్పు యేసయ్యతో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. దైవ సేవకుడు, శిష్యుడైన వాడు. నతానియేలు అడిగాడు, ఇశ్రాయేలీయుల్లో మంచిదేదైనా రాగలరా? వచ్చి చూడు, వచ్చి చూడు, ఇచ్చి చూడు. దేవుని సన్నిధికి వచ్చి చూడు, ఏం జరుగుతుందో. దేవునికి నీ హృదయాన్ని ఇచ్చి చూడు, ఏం జరుగుతుందో. దేవునికి నీ సమర్పణ ఇచ్చి చూడు, ఏం జరుగుతుందో. వచ్చేది లేదు, ఇచ్చేది లేదు అనేవారు ఉంటే చేయగలిగింది ఏమీ లేదండి. పరీక్షకు వెళ్ళేటప్పుడు నీ దగ్గర పెన్ను, ప్యాడ్, పరీక్షకు కావలసినవి ఉండాలి. ఊరికినే పరీక్షకు వచ్చి అలా పోతే ప్రయోజనం లేదు. అలాగే దైవ సన్నిధికి వచ్చి చూడండి, దైవ సన్నిధికి ఇచ్చి చూడండి. ఈ రెండు కూడా ది అట్మోస్ట్ ఫ్యాక్టర్స్ హౌ లార్డ్ జీసస్ ఈజ్ లుకింగ్ ఫర్. దేవదేవుడు యేసు ప్రభువారు చూస్తున్నటువంటివి ఇవి. సరే, ఆయన దేశాంతరం వెళ్ళిపోయినాడు. తర్వాత ఏం చేశాడంటే, వీళ్ళు ఏం చేస్తున్నారు అది కూడా మనం తెలుసుకుందాం. వాటితో ఏం చేశారు 16వ వచనంలో ఉంది. 5 తలాంతులు తీసుకొనిన వాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించారు. 100% అన్నమాట.
5కి 5 100% సక్సెస్. ఇది సక్సెస్ఫుల్ లైఫ్. దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో 100కి 100% విజయవంతంగా ఉంటే దాని పేరు విజయవంతమైన జీవన విధానం. క్రైస్తవ జీవితం కూడా విజయవంతం అవ్వాలి. రాత్రి ఈ 5 తలాంతుల వాడు మనకు ఒక పాఠం నేర్పిస్తున్నాడు. మరొక 5 సంపాదించడానికి వ్యాపారం చేశాడు, పని చేశాడండి. ప్రియమైన సంగమ దేవుని బిడ్డలారా, నేను రక్షించబడ్డాను అనుకుంటున్నావేమో, కానీ నీ రక్షణ ద్వారా మరెవరినైనా తీసుకురాగలుగుతూ ఉన్నావా? లేక నీతో పాటు నీ కుటుంబ సభ్యులను తీసుకురాగలుగుతూ ఉన్నావా? సరే, 5 వాడు 5 సంపాదించేశాడు. 2 తీసుకున్నవాడు మరి 2 సంపాదించాడు. అతను కూడా సక్సెస్ అయ్యాడు. కొద్దిగా పొందిన ఆ కొద్దిని రెట్టింపు చేసుకున్నాడు. ఇది కూడా చాలా అభినందించదగినటువంటి విషయమే. అయితే 1 తలాంతు తీసుకున్నవాడు, ఇతనే చాలా డేంజరస్ మ్యాన్. ఈ 1 తలాంతు తీసుకున్నవాడు వెళ్ళి భూమి తవ్వి తన యజమాని సొమ్ము దాచిపెట్టెను. యజమాని సొమ్ము భూమి తవ్వి భూమిలో దాచిపెట్టాడు. చాలా మందికి ఒక 100 వరకు కూడా బైబిల్స్ అనుగ్రహించబడ్డాయి కదా, కనీసం ఓపెన్ చేస్తున్నారా? ఒక దేశంలో ఇలాగే ఒక చర్చిలో బైబిల్స్ ఇచ్చారు. ఆ దినాల్లో బైబిల్స్ అట్ట కాదు, తోలు లెదర్ ఉండేది. లెదర్ బైబిల్స్ చాలా కాస్ట్లీ. పైన కింద లెదర్ కలిగి ఉండేది. సంఘ కాపరి హౌస్ విజిట్లోకి వెళ్ళి ఒక ఆయన్ని కూర్చోవయ్యా, ఏది బైబిల్ ఓపెన్ చేయి అంటే ఆ బైబిల్ ఇలా ఇలా కొట్టాడంటే ముందు. ఎందుకు కొట్టాడో తెలుసండి? లోపల ఉన్న దుమ్ము ధూళి పోవటానికి. కనీసం దుమ్ము కూడా పోగొట్టుకోలేదన్నమాట. బైబిల్ అట్టపైన బాగా అరిగిపోయింది. భలే చదువుతున్నావు. అట్ట లెదరట్ట తోలట్ట అంతగా అరిగిపోయింది. ఎంత బాగా చదువుతున్నట్టు కాదండి, నేను 2 రోజులకు ఒకసారి గడ్డం చేసుకునేటప్పుడు గడ్డం చేసుకునే కత్తి దీని మీదకి ఇలా 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 నూరుకుంటుంటాను. ఇలా బార్బర్ షాప్లో పూర్వకాలం ఇట్లా నూరేవాడు కదా, ఆ లెదర్ మీద ఇలా ఇలా నూరుకుంటే ఉండేవాడు అంటే అందుకని అరిగిపోయింది అన్నాడు. చూసారండి, తనకి అనుగ్రహించబడిన దాన్ని ఎంత మిస్యూజ్ చేశాడో చూడండి. దేవుడికి ఇచ్చిన కుటుంబ జీవితాన్ని మిస్యూజ్ చేస్తున్నావా? దేవుడికి ఇచ్చిన తలాంతుని మిస్యూజ్ చేస్తున్నావా? ఆలయానికి రావడానికి శక్తి ఉండి కూడా రాలేకపోతున్నావా? మాట్లాడబట్టి ఇష్టానుసారంగా మాట్లాడగలం, కానీ 4 అడుగులు వేసి దైవ సన్నిధిని ఆశ్రయించలేకపోతున్నాం. ఇంకా ఏమేమి సంపాదించుకోగలవు దేవుని వద్ద? వీడెళ్ళాడంట ఒకటోవాడు భూమిలో పాతి పెట్టాడంటండి. తన యజమానిని సొమ్ము దాచిపెట్టాను. ఉపయోగం లేదు దానికి. కొంతకాలమైంది, బైబిల్లో బహుకాలం అని రాయబడి ఉంది. రానే వచ్చాడు యజమాని. 25వ అధ్యాయంలోనే 19వ వచనం. బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి వద్ద లెక్క చూసుకొనెను. ఇది చాలా ఇంపార్టెంట్. లెక్క చూసుకుంటాడు దేవుడు. నీవు త్రాసులో వేయగా తక్కువ తూయబడ్డావు. నెబుకద్నెజరు చక్రవర్తికి ఇచ్చిన ఆజ్ఞ కదా అది. నిన్ను త్రాసులో తూయబడగా నువ్వు తక్కువ. దేవుని నిన్ను తోస్తాడండి. ఎలా
ప్రవర్తించావో, ఎలా ఉన్నావో, తక్కువ కనపడటం దేవునికి ఇష్టం లేదండి. అది లెక్క చూసుకోవడం అంటే. భూలోకంలో లెక్కలు, తప్పుడు లెక్కలు చెప్పొచ్చు కానీ దేవుని వద్ద చెప్పలేమండి. ఒక ఆయన వెళ్ళాడు తప్పుడు లెక్కలు చెప్పి పరలోక రాజ్యంలోకి వెళ్దామని. అయ్యా, నీ నామంలో నేను అద్భుతాలు చేశానయ్యా, భూలోకంలో నీ నామంలో దయ్యాలను వదలగొట్టానయ్యా, నీ నామంలో చాలా ప్రసంగాలు కూడా చేశానయ్యా అనగానే విని 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 పరలోక దేవుడు అన్నాడంట, నిన్ను నేను ఎన్నడూ ఎరగను. అక్రమం చేయువాడా లేక అక్రమం చేయువాడా నా యొద్దనండి పొడ్డని మీతో చెప్పుదును. అది లెక్క సరిలేదు. భూలోకంలో లెక్కలు గోల్మాల్ చేసి తప్పించుకోవచ్చండి. మహామహావాళ్ళే లెక్కలు గోల్మాల్ చేసి కొందరు న్యాయస్థానాల చుట్టూ తిరుగుతున్నారు, కొందరు సమస్యలు పాకైనారు. భూలోకంలోని అంత కట్టడి ఉంటే దేవుడు నిన్ను లెక్క చూసుకుంటే ఎలా ఉంటావు? ఈ రాత్రి ప్రశ్న వేసుకోండి. ఈ లెక్కలో 5 తలాంతులు గబగబా ముందుకు పరిగెత్తుకొచ్చాడు. ఎందుకంటే ఆయన ఏ సక్సెస్ఫుల్ మ్యాన్, ఏ సక్సెస్ఫుల్ సర్వెంట్ టు ది మేనేజర్. చాలా విజయవంతమైనటువంటి పనివాడు. పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా, నీవు నాకు 5 తలాంతులు అప్పగించినావు కదా, అవి కాక మరి 5 తలాంతులు సంపాదించుకున్నాను. ఆనందం, ఇక యజమానికి ఆనందం. ఆ ఆనందంలో యజమానుడు అంటున్నాడండి, వెన్ను తట్టి బడా నమ్మకమైన మంచి దాసుడా, నీవి కొంచెంలో నమ్మకంగా ఉన్నావు. నేను ఇచ్చింది 5 తలాంతులే. ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను. నీ యజమానుని సంతోషంలో పాలు పొందుము. రిజాయిస్, సంతోషపడు. నీ యజమానుడైన నా సంతోషంలో నువ్వు కూడా పాల్గొని సంతోషపడు. బడా నమ్మకమైన మంచి దాసుడా. అలాగే 2 తలాంతులు వచ్చాడు. అయ్యా, నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అవి కాక మరి 2 తలాంతులు సంపాదించినాను. అతనికి కూడా ఆశీర్వాదమే. బడా నమ్మకమైన మంచి దాసుడా, నీవి కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నేను అనేకమైన వాటి మీద నియమించదను. నీ యజమాని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పాను. ఇప్పుడు 3వ సంగతి చూద్దాం. 1 తలాంతు తీసుకునే వాడు వచ్చాడు దగ్గరికి. ఈ 1 తలాంతు వాడు చెడ్డవాడు, మాట విని వాడు, లెక్క చేయని వాడు. మనుష్యులంటే లెక్క చేయని వాడు, దేవుని వాక్యం అంటే లెక్క లేనివాడు, యజమాని యొక్క మాట అంటే లెక్క లేనివాడు. లెక్క లేని వాడికి చాలా మాటలు వస్తాయి, ఇష్టానుసారం మాట్లాడేస్తాడు. ఎందుకంటే ఎవరంటే లెక్క లేదు. నేనే చాలా గొప్ప గ్రేట్ అనుకుంటున్నాడు కనుక అతనికి తోచింది మాట్లాడేస్తాడు. ఇటు తూర్పు అని మనం అంటే, ఇలాంటి వాడు ఏమంటాడు, ఎవడు చెప్పాడు నీకు, వాడు ఎవడో చెప్తే మాకు చెప్తున్నావు, ఇటయ్యా తూర్పు అంటాడు. కాదయ్యా ఇటు అంటే, ఆయన తెలుసా నీకు తెలుసా అంటారు. ఆయన మంది మా మీద ఉంటారు మళ్ళీ అక్కడ. ఆయన తెలుసా నీకు తెలుసా ఇటు అంటాడు. న్యాయం అన్యాయంగా మార్చడానికి సిద్ధంగా ఉండేటువంటి దేవుడి దృష్టిలో ఆ లెక్కలో పడిపోతారండి, చెడ్డ లెక్కలో వెళ్ళిపోతారు. ఇదిగో ఈ 1 తలాంతు వాడి క్యారెక్టర్ మంచిది కాదు. అతని జీవితం అంతా చెడ్డ స్నేహాలు, చెడు జీవితము, అంతా అక్రమార్జన, అక్రమ సంపాదనతో జీవిస్తున్నటువంటి బిడ్డ.
ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు సంగతి చెప్తాను. ఇనుమును ఎవరు నాశనం చేయలేరు. Nobody can destroy iron. ఇనుము నాశనం కావడానికి కారణం ఏంటంటే దానికి పట్టిన తుప్పే. స్పెషల్గా ఎవరు ఇనుము నాశనం చేయక్కర్లా, దానికి పట్టిన తుప్పు దాన్ని నాశనం చేస్తుంది. అలాగే నీ ఆలోచన విధానమే నేను నాశనం చేస్తుంది. నీ ఆలోచన విధానం తుప్పు పట్టిపోయింది. అందుచేత ఇనుములాగా ఉండవలసిన నీవేమవుతున్నావంటే తుప్పు పట్టిన వాళ్ళం అయిపోతున్నావు. నీ క్యారెక్టర్ అలా ఉండిపోయింది. నీ ఆలోచన విధానమే నిన్ను సర్వనాశనం చేస్తూ ఉందండి. ఈ ఒకటి వాడు అలాంటి వాడే. చూడండి, ఈ ఒకటి వచ్చిన వాడు 24వ వచనం. తరువాత ఒక తలాంతు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా, నీవు విత్తనాలు చల్లని చోట పంట కోస్తావు. విత్తనాలు చల్లవు, వెళ్ళి పంట నుంచి చూస్తావు. విత్తని చోట కొయ్యవాడవు, చల్లని చోట పంట కూర్చుకునేవాడవు. కఠినుడు అని నేను అరుగుదును. కఠినుడైతే ఎందుకు ఇస్తాడు చెప్పండి? ఇది అక్రంగా మాట్లాడే మాట కదా. విత్తనాలు చల్లకుండానే పంట రావాలంటావు. అలాగే అసలు విత్తనం అనేది చల్లకుండానే పంట కూర్చుకోవాలనుకుంటావు. అనుకున్నవాడు నీవు కఠినుడవు. ఎంత డెలిబరేట్గా అంటున్నాడు చూడండి. కఠినుడు అని నేను ఎరుగుదును. నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టాను. ఇదిగో నీ తలాంతును తీసేసుకో. ఎంత కోపం వచ్చిందో యజమానికి, ఎంత కోపం వచ్చింది. ఇప్పటిదాకా ఉన్న 5 తలాంతుల వాడు ఇచ్చిన ఆనందం, 2 తలాంతుల వాడు ఇచ్చిన ఆనందం మృగ్యమైపోయింది. అప్పుడు అంటున్నాడు యజమాని, సోమరివైన చెడ్డదాసుడా, సోమరి అయిన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయవాడనని, చల్లని చోట పంట కూర్చుకునేవాడనని నీ వెరుగుదువా? నీకు తెలుసా నా సంగతి? చూడండి, అలాగే దేవుని వాక్యం కూడా అర్థం కావట్లేదు చాలా మందికి. అర్థమైనా కూడా అది ఏదోలే, అది వాళ్ళ పని, ఇది మన పని అనుకుంటున్నారు. దేవుని వాక్యానికి అవిధేయులుగా జీవిస్తున్నాం. ఒక చోట ఒక చర్చిలో ఆ రోజుకు ఒక ప్రసంగికుడు పిలుచుకున్నానంట. ఆయన ప్రసంగం చేస్తూ యోహాను 2:5 చదవండి అన్నాడంట. అది 2-3 సార్లు అన్నాడు. అంతలో ఒక ఆయన అక్కడ వాక్యంలో నిలబడి పెద్ద కలుస్తున్నాడు. ఏమయ్యా, నీ వాక్యం నువ్వు చెప్పుకోక నా సంగతి నీకు. నేనేమన్నానండి, యోహాను 2:5 ఏంటి అంటే, ఏంటయ్యా పాస్టర్ గారు అంటాడు, నాకు 2 పెళ్ళాలు 5 పిల్లలయ్యా, నా పేరు యోహాను. పెద్ద పిలుస్తావెందుకు? అందరికీ తెలుసు నా సంగతి. నన్ను చూసి రటమాత్రంగా యోహాను 2:5 అని పిలుస్తున్నావు కదా. ఇది అక్రమంగా అన్యాయంగా పరిశుద్ధ గ్రంథాన్ని అపార్థం చేసుకోవడం కదండి. కాదయ్యా, నేను వాక్యం చెప్తున్నానయ్యా. చెప్పుకో, నీ వాక్యం నా సంగతి నీకు ఎందుకు అంటపోయాడంట. అంటే ఆయన పేరు యోహాను అంట, ఆయనకి 2 భార్యలంట, 5 పిల్లలంట. అక్కడ వచ్చింది తేడా. మనం కూడా అలాగే ఉన్నామేమో ఒక్కొక్కసారి. మిస్అండర్స్టాండింగ్ ది డివైన్ వర్డ్ ఆఫ్ గాడ్, మిస్స్పీకింగ్ ఆఫ్ ది డివైన్ వర్డ్ ఆఫ్ గాడ్, మిస్థింకింగ్ ఆఫ్ ది డివైన్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని చెడ్డగా అర్థం చేసుకోవడం, దేవుని స్వరాన్ని చెడ్డగా భావించడం, దైవజనుడు చెప్పేది చెడ్డగా భావించడం. ప్రియమైన బిడ్డలారా, అట్లయితే నా సొమ్ము నీ దగ్గర ఎంచుకున్నావు ఎందుకుంది? షావుకారు దగ్గర నువ్వు పెట్టినట్లయితే నేను వచ్చి వడ్డీ కూడా అడిగి తీసుకునేవాడిగా అని
చాలా కోప్పడిపోతున్నాడు, చాలా కోప్పడుతున్నాడండి. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ ఆయన్ని దేవుడు అన్నటువంటి మాట ఏంటో తెలుసండి, సోమరివైన చెడ్డదాసుడా, సోమరివైన చెడ్డదాసుడా అని సంబోధిస్తున్నాడు. 26వ వచనంలో ఉందన్నమాట. అతని యజమానుడు వారిని చూసి, సోమరి అయిన చెడ్డదాసుడా, నేను విత్తనాలు చల్లకుండానే కోస్తానని చల్లని చోటే పంట కూర్చుకుంటానని వెరుగుదువా? అయితే నీ దగ్గర ఎందుకు ఉంచుకున్నావు? షావుకారికి ఇస్తే అక్కడ నేను వడ్డీతో సహా తీసుకునేవాడినే అని మందలించి తన వారిని పిలిచాడు, సర్వెంట్స్ని. ఆ తలాంతు వారి వద్ద నుండి తీసివేయండి, ఆ తలాంతు వారి వద్ద నుండి తీసివేయండి. ఇచ్చినది నేను తీసేసుకుంటున్నాను. ఆ తీసివేసుకొని 10 తలాంతులు గల వారికి ఇవ్వండి. ఇది ఆశీర్వాదం. ఎవరైతే కష్టపడి 5కి మరొక 5 సంపాదించినారో ఆయనకి ఇచ్చేయండి. కలిగిన ప్రతి వారికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగు. ఇక్కడ కలిగిన అంటే ఆస్తి కాదండి. విధేయత విశ్వాసం కలిగిన నీకు సమృద్ధి కలుగుతుంది. లేని వారికి వారి వద్ద నుండి తీసివేయబడును, లేని వారి వద్ద నుండి వారికి కలిగిన తీసివేయబడును. మరియు పనికి మారిన ఆ దాసుని, ఒక చోటేమో సోమరి అయిన చెడ్డదాసుడు, ఇప్పుడేమో పనికి మారిన దాసుని వెలుపట చీకటిలో త్రోసివేయండి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటై ఉండును. ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, ఏమిటది ఏడుపు పండ్లు కొరుకుట ఉండే స్థలం పేరేంటండి? నరకం. నరకంలో ఉండేది ఏంటి? ఏడ్చుట, పండ్లు కొరుకుట, అయ్యో అయ్యో ఇలా ఎందుకు చేశాను, ఇలా ఎందుకు చేశాను. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటై ఉండటం, ఇది సామర్థ్య పరీక్ష. నీకు దేవుడు ఏమన్నా ఇస్తే దాన్ని పరీక్ష చేస్తాడండి. నీకు సొమ్మిస్తే ఆ సొమ్ముతో ఏం చేస్తున్నావు? ఆ సొమ్మును ఎలా ఉపయోగించుకుంటున్నావు? అది అభివృద్ధి కావడానికి నువ్వు ఎలాంటి మంచి పనులు చేస్తున్నావు? నీకు బిడ్డలు అనుగ్రహిస్తే ఎలా నువ్వు వారిని దేవుని యొక్క భక్తిలో భయములో పెంచుతూ ఉన్నావు? తల్లిదండ్రుల యొక్క బాధ్యత. అబ్బాయి చదివేది 8, 7, 6 అయినా అంత పెద్ద తండ్రి ఆవేదన, నా మాట వింటలేదండి అంటాడు. అది కరెక్టేనా? కరెక్టేనా? నా మాట వింటలేదండి, ఎంత అవమానం తండ్రికి అది. అతడు నా మాట వింటలేదు, ఎంత అవమానం. ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, తల్లిదండ్రుల యొక్క బాధ్యత బిడ్డలు క్రమంగా పెంచాలి. మా నాన్న మాట వినకుండా తిరిగి వస్తే తాడు పెట్టి కట్టేసుకోడు. నేను ఎప్పుడు కట్టించుకోలేదండి. నా పెద్ద తమ్ముడు కూడా కట్టేయించుకోలేదు. చిన్న తమ్ముడు ఉన్నాడు, బుజ్జి తమ్ముడు, ఇప్పుడు లేడు. బుజ్జికి డైరెక్ట్గా చేస్తూ మరణించినాడు. వాడిని కట్టేశాడు. ఆయన కట్టి 12 మంది కూడికి కట్టేశాడు. అప్పుడు 6వ క్లాస్ చదువుతున్నాడు. ఎవరైనా బుడదీస్తే ఒప్పుకొని అన్నాడు. పెద్ద తర్వాత వాళ్ళకి భోజనం లేదు, నీళ్ళు లేవు అనేసి. అంత స్ట్రిక్ట్గా ఉండేవాడు మా ఫాదర్. నాన్న టెల్నిచ్చాడు, వదినమ్మా అంత ప్రేమ అని ఆయన నెట్టిపోయాడని. మెల్లగా ఓడ తీసేసి భోజనం దగ్గర తీసుకెళ్ళి భోజనం పెట్టి మంచినీళ్ళు ఇచ్చాడు. అప్పుడు వచ్చాడు మళ్ళీ మా నాన్న, ఎవరు వీడిని ఓడ తీసిందని. నేనే మావయ్య. గమ్మును తలుచుకొని వెళ్ళిపోయాడు. అంత స్ట్రిక్ట్నెస్ మీరు మీ బిడ్డలు పెంచుతారా? ఈ రోజుల్లో ఎవరైనా పెంచగలరా?
దేవుడు నీకు ఇచ్చిన టాలెంట్ ఏంటి? మరి నీ తలాంతు నీ బిడ్డలే, వాళ్ళని ఎలా పెంచుతున్నావు? వారు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు. 7వ క్లాస్ 8వ క్లాస్ రాగానే వాడికి బండి కావాలి. ఇంటికి బంధువులు బండి వేసుకురావడం భయం, టక్కన తీసుకొని వెళ్తాడు. లేకపోతే పక్క వాళ్ళని అడుగుతూ ఉంటాడు, ఏంటది, ఏం డిసిప్లిన్ అది. కాబట్టి నీకిచ్చిన బిడ్డలోని తలాంతును నువ్వు సరిగ్గా పెంచుకోలేకపోతున్నావు. అందుకని వాళ్ళు అవివేకంగా తయారవుతున్నారు, విద్యాహీనులుగా తయారవుతున్నారు. ఒకవేళ నీకు ఇచ్చినటువంటి టాలెంట్ దేవుని యొక్క స్వాస్థ్యం, కుమారుని యెహోవాను గ్రహించు, అది ఇచ్చాడు నీకు. గర్భఫలం ఆయన ఇచ్చు, అది ఇచ్చాడు మీకు. అవి ఎలా మీ జీవితాల్లో పనిచేస్తుంది? దేవుడు వాడిని కాదు ప్రశ్నించేది, నిన్ను. నీవు ఎలా పెంచావు? హన్నా నీకు కొడుకునిస్తున్నాను, అయ్యా ఆ కొడుకు నీకే సమర్పించుకుంటాను. సమర్పించిందా లేదా? హన్నా తన కొడుకుని ఆలయంలో దైవ సేవకుడిగా పెంచింది. దైవ సేవకుడు ప్రక్కన వచ్చేసింది. హన్నాకి ఇచ్చిన సంతానం అలా అయిపోయింది. జకరియా ఎలిజబెత్ దంపతులకు లేక ఒక బిడ్డనిచ్చారు. ఎలా పెంచారండి? సేవకుడిగా పెంచారు. బాప్తిసం ఇచ్చి యోహానైనాడు ఆయన. అంటే నీవు ఏ విధంగా నీ బిడ్డను చిన్ననాటి నుంచి పెంచగలుగుతున్నావో అదే వారికి దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదం. నీ బిడ్డలు ఆశీర్వాదానికి కర్తలు కావాలంటే బాల్యం నుండి క్రమశిక్షణలో పెంచు. మొక్కై వంగనిది మానై మృంగున. చిన్ననాడు నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి? ఆ ప్రకారం ఉంటే బడా మంచి దాసుడా, బడా నమ్మకమైన మంచి దాసుడా, నీకు ఇచ్చిన వాటితో చాలా ప్రోగ్రెసివ్గా ఉన్నావు. లేకపోతే వాళ్ళ నిమిత్తమై దేవుడు నిన్నంటాడు, సోమరి అయిన చెడ్డ దాసుడా. నీకు ఇచ్చిన వాటిని దుష్ప్రయోజనంగా వాడుకున్నావు, ఫలితం లేకుండా వాడుకున్నావు. కాబట్టి ఈ తలాంతులు మన కొరకు యేసు ప్రభు వారు చెప్పిన ఒక మహత్తరమైన సందేశం. కలిగిన వారికి సమృద్ధిగా ఇవ్వబడుతుందటండి. కలిగిన ప్రతి వారికి ఇవ్వబడను, అతనికి సమృద్ధి కలుగును. లేని వారి వద్ద నుండి తీసివేయబడును. ప్రియమైన బిడ్డలారా, ఏమీ లేకుండా జీవిద్దాం, దేవునికి ఇష్టం లేకుండా జీవిద్దాము, అవిధేయులుగా జీవిద్దాము. దేవుని సన్నిధిలో యేసయ్య ఇస్తున్న ఒక సూటి ప్రశ్న, ఈ రెండిట్లో ఏది కోరుకోబోతున్నావు? నమ్మకమైన మంచి విశ్వాసి, నమ్మకమైన ఓ స్త్రీ, నమ్మకమైన ఓ పురుషుడా, నమ్మకమైన యవనస్తుడా, నీకు ఇచ్చిన కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కనుక నీకు అనేక వాటి మీద అధికారిగా నిన్ను ఏర్పాటు చేస్తున్నా, అనేకమైన వాటి మీద అధికారిగా నియమిస్తున్నా. ఏమీ లేకుండా ఏదో ఎలాగంటే అలా కుటుంబాన్ని నెరవేర్చుకున్నట్లయితే సోమరి అయిన చెడ్డదాసుగా నీ సోమరితనంతో నీ బిడ్డల్ని ఇలా ఎందుకు చేస్తున్నావు? ఈ వృత్తాంతము చిన్న సబ్జెక్ట్ అని ఎవరు అనుకోవద్దండి. దేవుడు యొక్క పరీక్ష అండి. ఈ తలాంతులు అనేది ఇచ్చి దేవుని యొక్క అద్భుతమైన పరీక్ష. ఒక బిడ్డ బాగా చదువుకున్న తర్వాత ఫైనల్ ఇయర్లో పరీక్ష ఉంటుంది కదా. అలాగే ఇంజనీర్ అయినా, డాక్టర్ అయినా, ఇంకొకరు ఏదైనా సరే, అలాగే దేవుడు నీకు ఒక జీవితాన్ని, ఒక లైఫ్ ఇచ్చాడు. పరీక్షలో నువ్వు ఏమని అనిపించుకోగలుగుతున్నావు? నమ్మకమైన వాడానే? అంతవరకు నమ్మకంగా ఉండి నీకు నేను జీవకిరీటం ఇస్తాను, వాగ్దానం ఉన్నది కదా. అంతవరకు నమ్మకంగా ఉండి నీకు జీవకిరీటం ఇస్తాను. దేవుడు మన
జీవితాలు చూసేది నమ్మకం. నమ్మకం యొక్క మరో పేరే విశ్వాసం. విశ్వాసానికి లోబడి ఉండాలి. కానీ విశ్వాస భ్రష్టుడై జీవిస్తున్నాము కనుక మన జీవితాల్లో ఏడుపును అంగలార్పులై మనం అందరం కూడా పొందుతున్నటువంటి విధానం కలిగి ఉన్నాం. అలా కాకుండా ఈ రాత్రి దైవ సన్నిధిలో నీవు తప్పనిసరిగా నీ బిడ్డల యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించగలిగితే, నీ బిడ్డల యొక్క ఉన్నత భవిష్యత్తుకు నువ్వు ఒక పునాది అయితే, నీకు వాక్యం గుర్తుంది, బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పు, పెద్దవాడైనప్పుడు ఆ త్రోవ నుండి తొలగిపోడు. అది నమ్మకత్వం అంటే. దేవుని సన్నిధిలో నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఎన్నో విషయాలు మనకు హెచ్చరిస్తూ ఉంది. అందుచేత మనము ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము. రాత్రి ఈ చిన్న సందేశం ద్వారా నేను ఇంతవరకు దేవుడికి నమ్మకంగా నేను ఎక్కడైనా ఉందామని నిర్ణయం తీసుకోగలవా? నా బిడ్డల్ని అదుపు చేయాలి అనే ఒక నిర్ణయం తీసుకోగలవా? చిన్ననాడే శ్రద్ధ తీసుకోగలవా? చిన్న బిడ్డలు దైవరాజ్యానికి వారసులు కావలసినటువంటి బిడ్డలు తమ యొక్క చెడ్డ ప్రవర్తన ద్వారా తమ జీవితాన్ని సమూలంగా నాశనం చేసుకుంటూ ఉన్నారు. ఈ విధమైనటువంటి అశాంతి మన కుటుంబాల్లో చెలరేగుతూ ఉంది కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు దేవుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు ఆయన మనందరినీ పరిశీలిస్తూ ఉన్నాడు. ఆయన యెహోవా దృష్టి లోకమందంతటను సంచారం చేయుచున్నది. పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది కనుక రాత్రి ఈ వాక్యం వినిచిన ప్రియ సహోదరి సహోదరుల, దైవ సన్నిధిలో నీకు ఇచ్చిన తలాంతు, నీకు పాటలు పాడే తలాంతు ఉంటే ఉపయోగించు. ఎందుకనో పాటలు పాడే బిడ్డలు ఎప్పుడు వెనకుంటారు, ముందు రారు వాళ్ళు. కొన్ని సంఘాల్లో ముందు వాళ్ళే ఉంటారు, ఇంకోళ్ళు ఛాన్సే ఇవ్వరు. ఇక్కడ నేను గమనిస్తున్నాను, ఆలస్యంగా వచ్చేది ఎవరంటే పాటలు పాడే శక్తి గలవాళ్ళండి. చాలా బాధకరమైన విషయంగా నేను పరిగణిస్తూ ఉన్నాను, మీరు ఏమైనా అనుకోండి. కనుక నీ స్పీడు, దేవుడు నీకు ఇచ్చిన నీ చేతిలో నీకు ఇచ్చిన తలాంతు ఉంచి నీ యొక్క వేగము, నీ అనుకరణ, నీవు అనుసరించే విధానాన్ని దేవుడు చూస్తాడు. ఎందరికో లేని టాలెంట్స్ అనేకం మీలో దాగి ఉన్నాయి. మీ టాలెంట్స్ దేవుడు చూస్తాడు. మామూలు జీవితంలో ఒక పరీక్ష అధికారి మన యొక్క నైపుణ్య పరీక్ష చూసినట్లే దేవుడు నీ విశ్వాసము గల నైపుణ్యాన్ని చూస్తాడు. మీరు విశ్వాసము గలవారు అయి ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోనండి. అది కూడా దైవ సందేశమే. అట్టి పరీక్ష మనకే అనుగ్రహించేట్టుగా మనం నిలబడి అందులో ఉండాలని దేవదేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. నిన్నటి దినం నేను రాలేకపోయినాను. కంఠవరాజు కొండూరులో ప్రసంగం చేశాను. నా పెద్ద అల్లుడు రమేష్ గారు, కొండూరు రమేష్ గారు 4 సంవత్సరాలు అయింది కదా, ఆ జ్ఞాపకార్థ కోడికలో ఉన్నాను నేను. మీకు ఒకళ్ళు ఏర్పాటు చేశాను. రాత్రి ఇంటికి వచ్చేసాను. ఎందుకంటే అందరూ దేవుని వాక్యం వినాలి. అందుచేత నేను తీసుకున్నటువంటి నిర్ణయం మీరందరూ వచ్చి ఉంటారని, వాక్యం విని ఉంటారని భావిస్తూ ఉన్నాను. అలాంటి పరిస్థితిని ఎన్నడూ వదులుకోకుండా, దిగిపోకుండా దేవునితో కలిసి జీవించండి. దేవుని బిడ్డలుగా జీవించండి. దేవుని మహోన్నతమైన దయకు, కృపలకు పాత్రలు కమ్మని యేసు దేవుడు ఈ రాత్రి మనకు తెలియపరుస్తూ ఉన్నాడు.
ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వినికిలో దీవించిందిగా. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. ఆమేన్. ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, గమనించండి దయచేసి. దేవుని సంస్కారాలు అందరూ కూడా సంస్కారం చెప్పండి. అప్పటికప్పుడే ఇక్కడ జరుగుతుండగా అక్కడ చూస్తూ ఉంటారు. గొప్ప అవకాశం దేవుడు ఇచ్చాడు కనుక దేవుడికి మహిమ కలుగును గాక. అందరూ చదవండి. కృపాపైన దయమైన రక్షక మీ నామానికి స్తోత్రాలండి. నన్ను కనపరచు వాడిని నేను కనపరుస్తాను. నన్ను బలపరచు వారి అందే నేను సమస్తము చేయగలను. గొప్ప వాగ్దానం మాకు అనుగ్రహించినావు తండ్రి. జీవవాక్యాన్ని చేతబడుకుని జ్యోతుల వలె ప్రకాశించమని దేవుని యొక్క దివ్య సందేశం ఈ సమయంలో ఇక్కడి నుంచి బిడ్డలు కొత్త వారు గౌరవించండి. కొద్ది నిమిషాలు అక్కడ చేరి మాస్టర్ గారు ఆహ్వానించినట్లుగా అది కూడా సేవలో భాగమని బిడ్డలంతా అక్కడికి తిరిగి వచ్చినట్లు ఫోన్ చేసి వచ్చినట్టు చెప్పండి. రేపటి సంస్కార ఆదివారాన్ని దీవించండి. మా యూట్యూబ్ ఛానల్ వీక్షకులు చూస్తున్న ప్రతి బిడ్డను ప్రేమించండి. ప్రభువా, ఏ ప్రయత్నము చేయకుండా అసలు ఏమీ తెలియకుండానే వాక్యం బయటకు వెళ్ళిపోతూ ఉంది యూట్యూబ్ ద్వారా. యూట్యూబ్ వారు దాన్ని చాలా మంచి వాక్యంగా భావించి డైరెక్ట్గా లైవ్ ఇవ్వడం అనేది కూడా సంఘానికి ఆశీర్వాదం. అట్టి కృపలో మమ్మల్ని పెంచి ఈ సంఘాన్ని దేవుని యొక్క ప్రేమలను, దేవుని భయభక్తులను, విధేయతలను నిరంతరం పెంచుకుని విన్న వాక్యాన్ని భద్రపరిచి బడా నమ్మకమైన మంచి దాసుగా అనిపించుకునే ఆశీర్వాదాన్ని దయచేసి వర్తించి యేసు జీవం నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కృప కూడి ఉన్న మనకు సమస్త పరిశుద్ధ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంలో ఉండగా అందరికీ వందనాలు. కంట్రోల్ ఎక్కువ వెరీ గుడ్ అమ్మా. మొత్తం 25:15 మొత్తం 25:15 నిన్న కూడా రాసుకోండి. మత్తయి సువార్త 25:1. నిన్న మత్తయి 25:1, ఇవాళ 25:15.